దయగలిగిన దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఇదిగో వాక్యము అనే యొక్క మా ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటున్న మిమ్మల్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ సహోదరులారా, మీ అందరూ కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. చాలామంది చేసుకోలేదు. చేసుకొని వాక్యాన్ని లైక్ చేసి షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఇక ఈరోజు వాక్య సందేశం చూస్తే ప్రియ సహోదరులారా, ఇక్కడ రెండు విషయాలు క్రైస్తవులకు చెప్పబడిన మాటలు మనం చూసుకుందాం. ఈ యొక్క గ్రంథం నుంచి నేర్చుకుందాం. ఎందుకంటే సర్వసాధారణంగా ఒకరు ఒక పని చేస్తారే కానీ ఆ పని వారు నేర్చుకోరు. కేవలం అప్పటికి చేసి విడిచిపెట్టేస్తారు అంతే. కానీ ఆ పని చేయడానికి వారు ఆసక్తి చూపరు. అలాగే క్రైస్తవులైన మనం కూడా చాలా కార్యాలు మనం చేస్తుంటాం కానీ వాటిని మనం లక్ష్య పెట్టం. అది చాలామంది క్రైస్తవులు చేసే పని ఏంటంటే బాప్తీసాలు పొందుకుంటారు, కానీ బాప్తీసం తీసుకున్న ఆ మార్గంలో నడవలేరు. అందుకే ఈనాటి వాక్యాంశం ఏంటంటే ఆశ్రయిస్తారు కానీ అనుసరించరు. ఆశ్రయిస్తారు, ఆశిస్తారు, కానీ అనుసరించరు. అనుసరిస్తేనే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడని ఈరోజు వాక్యంలో మనం నేర్చుకుందాం. ఆశ్రయించుట అనగా ప్రభువులో నేను రక్షించబడాలి, ప్రభువులో నేను బాప్తీసం తీసుకోవాలి, ప్రభు మార్గంలో నడవాలి అన్న ఒక ఉద్దేశం కలిగి బాప్తీసం అనే దాన్ని మనం ఆశ్రయిస్తాము, దాన్ని ఆశిస్తాము. దేవుడు బాప్తీసం మనకి ఇప్పించాక వాటిని విడిచిపెట్టేస్తాం. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే ఆశ్రయించిన వారు అనుసరించాలి. అలాగ అనుసరిస్తేనే పరలోక రాజ్యము అని ఈ వాక్యం బోధిస్తుంది. నేటి వాక్యం చూసుకుంటే మరి 1 కొరింథీయుల పత్రిక 10వ అధ్యాయంలో 1-2 వచనాలు చూసినప్పుడు 1 కొరింథీయుల పత్రిక 10వ అధ్యాయము 1-2 వచనాలు మన పూర్వీకుడైన ఇశ్రాయేలు ప్రజలు పితరులు ఆశించారు దేవుడిలో నడవాలని, ఆశించారు దేవుడి చేత ఆశీర్వదించబడాలని, ఆశించారు దేవుడి చేత మేలు పొందుకోవాలని. మరి అన్నీ పొందుకోవాలంటే బాప్తీసం తీసుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజంటే మనం ఆ బాప్తీసం ఇస్తున్నాం. మరి ఆ రోజు అంతమంది జనాంగానికి ప్రభు ఎలా బాప్తీసం ఇప్పించాడు? మోషే ద్వారా అని చూస్తే అక్కడ మన పూర్వీకులైన పితరులందరూ కూడా మేఘం కింద నడిచిపోయేది, సముద్రంలో నడిచిపోయేది. మోషేని బట్టి సముద్రంలో వారందరూ కూడా మేఘం కిందనో సముద్రంలోనూ బాప్తీసం పొందిరి అని అక్కడ వాక్యం మనం చూస్తాం. అంటే ఏంటి? ఆశించారు కానీ వాటిని అనుసరించలేకపోయారు. నేను ముందే చెప్పాను, దేన్నైనా సరే మనం ఆశిస్తాం కానీ దాన్ని చెయ్యం. ఈరోజు క్రైస్తవులు అయిన మనం కూడా చాలామంది బాప్తీసాలు తీసుకుంటారు కానీ ఎవరి మార్గం వాళ్ళదే, ఎవరి ఇష్టం వాళ్ళదే, ఎవరి ఉద్దేశాలు వాళ్ళవే, ఎవరి యొక్క ఆ కుటుంబ సమస్యలు ఉన్నారనుకో అవి అంతే. ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తూ ఉంటారు, ఎవరి ఉద్దేశ ప్రకారం వారు జీవిస్తూ ఉంటారు. బాప్తీసం తీసుకున్నవారు అంటే వారు ఆశ్రయించారు కానీ, ఆశించారు కానీ అనుసరించలేకపోతున్నారు. ప్రభు దగ్గరికి వెళ్ళాలి, ప్రభు దగ్గర యొక్క మాటలు వినాలి అని ఏదో ఆలోచన బట్టి వారు ఆశించారు కానీ అనుసరించలేకపోయారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ప్రతి క్రైస్తవ కుటుంబంలో కూడా జరిగిందే, జరగబోయేది ఇదే. ప్రియ సంగమా, వాక్యం మాట్లాడుతుంది, నీవు దేవుళ్ళలో బాప్తీసం పొందినంత మాత్రాన, దేవుడి యొక్క నామాన్ని నీవు ధరించుకున్న మాత్రాన, దేవుడి యొక్క నామంలో నీవు చలామణి అవుతున్న మాత్రాన దేవుడి యొక్క రాజ్యానికి వారసుడు కాదు అని బైబిల్ బోధిస్తుంది. కనుకనే ప్రియ సహోదరులారా, మీరు ఆశించారే కానీ అనుసరించలేకపోతున్నారు. బహుశా అందుకేనేమో చాలామంది దేవుని యొక్క రాజ్యానికి దూరంగా ఉంటున్నారేమో అని ఒక చిన్న అనుమానం లేకపోదు మనకి. లేఖనాలు స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు, మీరు ఆశించారు కానీ అనుసరించలేకపోతున్నారు. దేవుడు మనల్ని శుద్ధి చేశాడు. పాపంలో ఉన్న మనల్ని, చీకటిలో ఉన్న మనల్ని
గమ్యం లేని మనల్ని ఎవరు మనం చేర్చుకోలేని విధానంలో ఆయన చేర్చుకొని మనకు ఒక గమ్యాన్ని చూపించాడు, మనకు ఒక వెలుగై ఉన్నాడు, మనల్ని నడిపించాడు. అలాంటి దేవుణ్ణి అంటే ఆయన వెంట వెళ్ళలేకపోతున్నామని. అనుసరణ అనగా వెళ్ళుట. చూడండి, ఒక వ్యక్తి ఒక విద్య నేర్చుకుంటే అక్కడ నేర్చుకున్నవాడు దాన్ని పరిశీలిస్తూ ఉంటాడు. ఎలా చేశాడు అని దాన్ని పరిశీలించి పరీక్షించి ఆ పని ఆయన చేస్తాడు. అది అనుకరణ. దేవుళ్ళు కూడా ప్రియ సహోదరులారా, మీరు ఆశిస్తున్నారు కానీ అనుకరించలేకపోతున్నారు. అనుకరించాలంటే ఏం చేయాలి? అనుసరించాలంటే ఏం చేయాలి అంటే యోధా పత్రికలో ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. యోధా పత్రిక ఒకే ఒక అధ్యాయంలో 20వ వచనంలో కొన్ని మాటలు దేవుడు మనకి ఇచ్చాడు. మీరు ప్రియ సహోదరులారా, మొట్టమొదటిగా చేయవలసింది ఏంటంటే దేవుడి యొక్క మార్గంలో నడవడానికి ఇష్టపడాలి. రెండోది, పరిశుద్ధాత్మలో ప్రార్థించడం నేర్చుకోవాలి. మూడవది, ఆయన యొక్క కనికరమును పొందుకున్న మనము అదే విధంలో మనం ఉండాలి. ఇలాగా కొన్ని పద్ధతులు రాశాడు. ఇది ఎవరికి? అనుసరించేవారికి. నీవు అనుసరించిపోతుంటే యేసుక్రీస్తు నామములో, మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అవన్నీ మనం చేస్తూ ఉంటే మీరు దీవించబడతారని వాక్యం బోధిస్తుంది. అది అనుసరించే వారికి మాత్రమే. కనుక మనం మోసగించుకోకుండా, మనల్ని మనం బద్ధకంగా చేసుకోకుండా, మనము వ్యత్యాసవాదంలా ఉండకుండా కూడా దేవుని యొక్క మార్గంలో నడుస్తూ, తన కుమారుని క్రీస్తు యొక్క మార్గంలో నడుస్తూ, పరిశుద్ధాత్మ పొందుకొని పరిశుద్ధాత్మలో ప్రార్థిస్తూ, వాక్యం బోధిస్తూ, ఇవన్నీ ఎవరికి ఇస్తారు ప్రభు అంటే అనుసరించే వారికి, అంటే ఆయన వెంట నడిచేవారికి. ఇది అనుకరణ. కానీ నువ్వు ఆశిస్తున్నావే కానీ దాన్ని ఆచరణలో పెట్టలేక అనుకరించలేకపోతున్నావు. కనుకనే నీవు బహుశా ప్రభువుకి దూరం అయిపోతున్నావేమో. ఒకసారి ఆలోచించుకో. నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో, భార్యాభర్తల మధ్య, బిడ్డల మధ్య, అక్క చెల్లెల మధ్య, అన్నదమ్ముల మధ్య, నీ బంధుమిత్రుల మధ్య, మీ స్నేహితుల మధ్య నీవు వేరుపరచుగా ఉంటున్నావేమో. జాగ్రత్త. బాప్తీసం తీసుకున్నావు, చాలా కాలం అయింది, ఆలయానికి వెళ్తున్నావు, మంచిది, వాక్యం వింటున్నావు, మంచిది, దైవికార్యాలు చేస్తున్నావే కానీ చాలామంది మన ఆలయాలు చూస్తూ ఉంటామండి. చివరి ప్రార్థన వరకు ఎవరు కూర్చోరు. ఎప్పుడు ఆమేన్ అంటారా? ఎందుకంటే వాళ్ళకి వ్యక్తిగత కొన్ని పనులు ఉంటాయి. యవనస్తులకైతే ముందే ఉంటాయి. ఆలయాలు కూర్చొని సెల్ ఫోన్ చూసుకొని చెక్ చేసుకునేవారు, మెసేజ్లు పంపించేవారు, మాట్లాడుకునేవారు, నవ్వుకునేవారు, పక్కనే కూర్చొని వీళ్ళంతా ఎవరు? అనుసరించలేని వారు. వీళ్ళకి పరిశుద్ధాత్మ ఎలా వస్తుంది? పరిశుద్ధాత్మ నామంలో వారు ఎలాగా ఆశీర్వదించబడతారు? అందుకే ఇక్కడ 2 భాగాలు చూపిస్తున్నారు మనకి క్రైస్తవుడికి. ఒకటి ఆశించడము, అనుసరించడం. నువ్వు ఎలా ఆశిస్తున్నావు ప్రభువులోకి నేను వెళ్ళాలని? ఒక దినాన నీవు వ్యక్తిగతంగా వేరే ఉన్నప్పుడు, ప్రభువుకు దూరంగా ఉండేటప్పుడు ఆయన పిలుపుని అందుకోవాలని వచ్చావు. నిన్ను చేర్చుకొని నీకు బాప్తిసం అనే ఒక రక్షణ పాత్ర ఇచ్చాడు. ఆ పాత్ర పట్టుకొని నువ్వు ఆయన వెనకాల వెళ్ళగలుగుతున్నావా? పట్టుకోవడం బాగానే పట్టుకుంటా కానీ మధ్యలో విడిచిపెట్టేసి మన ఇష్టానుసారంగా జీవిస్తుంటారు యవనస్తులు బాగా ఎందుకు పాడైపోతున్నారంటే ప్రియ సహోదరులారా, దేవుడిచ్చే అనుకరణ మీరు చేయలేకపోతున్నారు. ఇప్పటికైనా సరే దేవుడు అంటున్నాడు, మీరు పరిశుద్ధాత్మతో ప్రార్థన చేస్తూ, మీరు తన కుమారుడైన క్రీస్తు యొక్క నామాన్ని ధరించుకుంటూ, కట్టుకుంటూ, భయభక్తులతో జీవిస్తూ, ఆయన మాటలు వింటూ, ఆయన వెంట వస్తే మీరు ఆశీర్వదించబడతారని యూదా పత్రికలో మనం చదువుకుంటున్నాం. 20వ వచనం, 21వ వచనం, అందులో ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. ప్రియ సహోదరులు, అందుకే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇంతవరకు నువ్వు ఆశించావా? అనుకరించలేకపోతున్నావా?
అనుసరించలేకపోతున్నావా దేవుణ్ణి? ఇక నుంచైనా ఓ యవనస్తుడా మీరెవరైనా కావచ్చు, ఓ నడి వయస్కులారా, వృద్ధులారా, ఎప్పటికైనా సరే మీరు మారు మనసు పొందుకోండి. అందుకన్నాడు, మోసే మోసే చేత మేఘం కిందను సముద్రంలోనూ బాప్తీసాలు పొందిరి. ఎవరు? మన పూర్వీకులని ఇశ్రాయేలు ప్రజలు. వారు ఆశించింది అందుకున్నారే కానీ నడవలేక మధ్య మార్గంలో ఏమైందంటే, ఎప్పుడైతే సముద్రం దాటారో, ఎప్పుడైతే ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చారో, ఎప్పుడైతే వారి కష్టాలు తీరిపోయో, దేవుడి యొక్క మాటను అనుసరించలేక మృతులైపోయారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం అలా కావద్దండి ప్రియ సంగమా, అలా కావద్దు. ఎందుకంటే మన నాశనాన్ని మనమే కోరుకోవద్దు, మన పతనాన్ని మనమే కోరుకోవద్దు. ప్రభు అంటున్నాడు, మాట్లాడుతున్నాడు, యోధా పత్రిక ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. నీవు నాతో కూడా నడిచిరా, అనుసరించి నన్ను. నువ్వు చూడండి, ఎక్కడికైనా మనం బయటికి వెళ్ళేటప్పుడు మన పిల్లల్ని తీసుకెళ్తుంటాం. వాళ్ళ ఇష్టానుసారానికి విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపోవు కదా. అలాగే పిల్లలు నిన్ను విడిచిపెట్టి వాళ్ళు దూరంగా వెళ్ళరు కదా, నీ వెనకాల వస్తుంటారు. ఎందుకు? అది మనం ఏ మార్గంలోకి తీసుకెళ్తున్నామో, ఎక్కడికి తీసుకెళ్తున్నామో వాళ్ళకి తెలియదు, కానీ మనం తీసుకెళ్తాం కనుక మన వెనకాలే వాళ్ళు వస్తారు. వాళ్ళకి ముందుగా మనం నడుస్తుంటాం. అలాగే తండ్రి అయిన యెహోవా తన కుమారుడైన క్రీస్తు మన ముందుగా నడుస్తున్నాడు కనుక ఆయన వెనకాల వెళ్ళండి, ఆయన అనుసరించండి, ఆశ్రయించండి. దేవుడిచ్చే ప్రతిఫలాలు పొందుకోమని ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను. ఒక క్రైస్తవుడు, నువ్వు ఎంతకాలము ప్రభువులో బాప్తిసం తీసుకున్నావో నాకు తెలియదు, ఎంతకాలం ఆలయానికి వెళ్తే వాక్యాన్ని వింటూ వాక్యాన్ని బోధిస్తున్నావో నాకు తెలియదు, కానీ నీవు ఆశించింది ఇచ్చాడు దేవుడు. దాన్ని అనుకరణగా చేయకపోతే, దాన్ని అనుసరించలేకపోతే నువ్వు ఎంతకాలం బ్రతికినా అది వ్యర్థమని బైబిల్ బోధిస్తుంది. ప్రియ సంగమా, దేవుడు వాక్కు మాట్లాడుతుంది మనతో. కాబట్టి ఇప్పటికైనా సరే మీరు నిజమైన మారు మనసు పొందుకోండి, పరిశుద్ధాత్మను పొందుకోండి, ఆయనతో సహవాసం చేయండి. అప్పుడు మీకు ఏదైతే కావాలో, మీకేదైతే కొలువు ఉందో, కొంచెం ఆలస్యమైన సర్వాధికారి తండ్రి మన మీ అందరికీ కూడా అనుగ్రహిస్తాడని నేను తెలియజేస్తున్నాను. ప్రియ సంగమా, ఈ వాక్యాన్ని పూర్తిగా వినండి. ఒకవేళ ఇంతవరకు స్త్రీలు కానీ, పురుషులు కానీ, పిల్లలు కానీ, పెద్దవారు కానీ, నడివయసులు కానీ ఎవరైనా సరే అనుసరించలేకపోతే మీరు అనుసరించండి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఉంటాడు, పరిశుద్ధాత్మ కార్యాలు మీతో చేయిస్తాడు, పరిశుద్ధాత్మ మీలో ఉంటుంది, మిమ్మల్ని నడిపిస్తుంది, ఆలోచన ఇస్తుంది. మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అది మంచి కార్యంగా మీకు తీర్చిదిద్ది మీ జీవితాలను, మీ బ్రతుకులను, మీ యొక్క కుటుంబాలను, మీ పిల్లలను, మీ బంధుమిత్రులను, ఉంటున్న ప్రాంతాన్ని ప్రార్థన ద్వారా, పరిశుద్ధమైన ప్రార్థన ద్వారా వెలిగించబడాలని కోరుకుందాం, ప్రార్థించుకుందాం. ప్రేమమేడ దయమేడని పొందాం తండ్రి. ఈ యొక్క సమయంలో నీ వాక్కు ద్వారా మాట్లాడేందుకు స్తోత్రం చెల్లిస్తున్నాయన. నీ చిత్తమైతే ఇదిగో తండ్రి యేసయ్యా, నిజమే నాన్న తండ్రి, ఆశిస్తున్నాము కానీ అనుసరించలేకపోతున్నాం కనుక తండ్రి, నన్ను మేము అనుసరించలాగును అయ్యా తండ్రి, కడవరకు మీతో నడిచలాగును మాకు శుద్ధ మనసు కలుగు చేసి వాక్యమైన బిడ్డలో నా ప్రభావం ఇక నుంచైనా తండ్రి నిజమైన మారు మనసు పొందుకొని తండ్రి, నిజమైన పరిశుద్ధాత్మతో కూడిన ప్రార్థన చేసి అయ్యా నిన్ను వెతకడానికి, నీ వెంట రావడానికి సహాయం చేస్తామని క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందుకు మరొకసారి ప్రభు నామములో వందనాలు. సర్వాధికారం తండ్రి మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవాది దేవుడి యొక్క దేవుడు సదా మీ మీదను, మీ కుటుంబాల మీదను నిలుచునుగాక. ఆమేన్.